ఇప్పుడు నేను చూపించబోయేటువంటి మొబైల్ నిజంగానే ఇది మిడిల్ క్లాస్ మొబైల్ ఫోన్. సాధారణంగా ఎక్కువగా 11-12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువ మొబైల్ ఫోన్స్ అయితే సెట్ చేస్తుంటారు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో AMOLED, అది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేయబోయేటువంటి రియల్మీ 10 అంతే. ప్రో కానీ ప్రో ప్లస్ కానీ లేదు, జస్ట్ రియల్మీ 10. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో దీని ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో నాకు తెలియదు. నా ఉద్దేశం ప్రకారం సుమారుగా దీన్ని 11-12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బేస్ వేరియంట్ తీసుకోండి, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో మీరు మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే మనకి రియల్మీ 10 అని చెప్పి మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ బ్రాండింగ్, అలాగే బ్యాక్ సైడ్ వీటికి సంబంధించిన కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు కింద మనకి సార్ వాల్యూస్, అలాగే దీని వేరియంట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే కొంత పేపర్ వర్క్, అలాగే TPU కేస్, డివైస్, 33 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్, అలాగే డేటా కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇనిషియల్ గా ఫోన్ పట్టుకోగానే చాలా 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 లైట్ వెయిట్ గా మీకు ఉండడం జరుగుతుంది. బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి, ఇంకా కొంచెం కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. బ్యాక్ సైడ్ అంతా ఇది మనకి ప్లాస్టిక్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా ఇది అమేజింగ్. అలాగే సైడ్స్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. సో ఇక దీంట్లో మనకి IP వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటివి అయితే ఉండదు, కానీ PTO నానో స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది. చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటి అన్నిటికైతే ఇది తట్టుకోగలదు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. ఇక దీంట్లో మనకి అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే యాష్ వైట్ అని అంటున్నారు, మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు రష్ బ్లాక్ అని అంటున్నారు. బ్లాక్ ఏమో కొంచెం బ్లూయిష్ కలర్ లో కనిపిస్తుంది, అలాగే వైట్ ఏమో కొంచెం మనకి పర్పుల్ అలాగే బ్లూ షేడ్ టింట్స్ లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారంటే రైట్ సైడ్ యాజ్ యూజువల్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్, అలాగే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5mm ఆడియో జాక్ ని కూడా ఇచ్చారు. గుడ్ మూవ్. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇచ్చారు. సాధారణంగా రియల్మీ ఈ బడ్జెట్ లో మిస్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కూడా మీకు చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే జస్ట్ 7.9mm విడ్త్ తోటి మనకు రావడంతో పాటు టోటల్ మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి కేవలం 178 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. చాలా లైట్ ఇన్ వెయిట్, చాలా కాంపాక్ట్ గా, చాలా హ్యాండీగా ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీంట్లో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో AMOLED అలాగే 90 హెర్ట్జ్ కూడా, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మనకి ఇందులో 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మిడ్ రేంజ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మనం ఇంత బ్రైట్నెస్ చూస్తుంటాం. సో ఆ బ్రైట్నెస్ ని మనం ఇందులో కూడా చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక అవుట్డోర్ కండిషన్స్ లో ఎక్కువగా వర్క్ చేస్తున్నా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు డిస్ప్లే అయితే ప్రాపర్ గా చూడొచ్చు. ఈవెన్ దీని టచ్ శాంపిల్ రేట్ కూడా బాగుంది. 360 హెడ్స్ దాకా మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే రావడం జరుగుతుంది. చాలా స్మూత్ గా ఇది ఆపరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనిలో బెజల్స్ విషయానికి వచ్చారంటే అప్ అండ్ డౌన్ కొంచెం బెజల్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బార్డర్స్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది. పైన టాప్ లో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి సైడ్ పంచువల్ కట్అవుట్ డిస్ప్లేనే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎక్కువగా OTT కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, డిస్ప్లేకి పెద్ద ప్రయారిటీ అన్నట్లయితే కనుక డిస్ప్లే పరంగా దీంట్లో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫుల్లీ యాక్సెప్టబుల్. ఇక దీనిలో మనం బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఇంత స్లిమ్ అండ్ స్లీక్ లో కూడా వీళ్ళు మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఇది 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 70 minutes అంటే 1 hour 10 minutes 1 hour 20 minutes టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వేరే ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ వచ్చేటప్పటికి మీకు కేవలం
28 minutes లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో డిస్ప్లే తో పాటు లాంగ్ బ్యాటరీ అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా. దీనిలో మనం మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి G99 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే 4G మొబైల్ ఫోనే, 5G మొబైల్ ఫోన్ అయితే కాదు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ మనకి 5G కూడా ఆఫర్ చేస్తుంటే, బట్ అక్కడ మనం కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇంకా మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా 5G రావడానికి ఒక 1 year టైం పడుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ, అంటే 4G సెంట్రిక్ గా బడ్జెట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో గేమింగ్ పరంగా చూస్తున్నారు అన్నట్టు ఆ బడ్జెట్ లో పర్వాలేదు. ఇది G99 ప్రాసెసర్ అంటే గేమింగ్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆపరేటింగ్ సిస్టమ్ గానీ మీ యాప్స్ అన్నిటిని గానీ చాలా నీట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో వేర్ eMMC కి బదులుగా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి విర్చువల్ RAM టెక్నాలజీ కూడా ఉంటుంది. మరొక 5GB దాకా మీరు ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేటప్పటికే ఆ విర్చువల్ RAM టెక్నాలజీ వల్ల పెద్దగా మీకైతే యూజ్ ఉండదు. ఇక దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ప్రైమరీ సెన్సార్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇంకో కొంచెం ఆల్గరిథం ఇంప్రూవ్ చేసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ఇచ్చారు. సో దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. వేరే ఇందులో ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ని తీసుకొచ్చారు. రియల్మీ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్నెస్ అలాగే కొంచెం వివిడ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకొస్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువగా లేడీస్ వీటిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ కెమెరా అనే చెప్పొచ్చు. కానీ ఇది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Realme 9 కన్నా గానీ కొంచెం డౌన్ గ్రేడెడ్ వేరియంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ మనకు 108 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి 108 కి బదులుగా 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. కానీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే కంప్లీట్లీ రిమూవ్ చేసేసారు. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మీకు 1080 30 లేదా 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 720 1080 అలాగే 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Realme UI 3 ఇచ్చారు. 10 Pro Plus లో వచ్చేటప్పటికి మీకు Realme UI 4 ఇచ్చారు. Android 13 దీనిలో కూడా 4 ఇచ్చి Android 13 కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చింటే బాగుండేది. ఇందులో Android 12 మీకు వస్తుంది బై ద బై. అండ్ ఆల్రెడీ కంపెనీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగినప్పుడు నేనైతే అడిగాను ఎందుకు దీనిలో 13 తీసుకొని రాలేదు అని చెప్పి. ఆల్రెడీ ఇది బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అయితే జరుగుతుందంట. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మీకు అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ ని అలాగే 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ OTA అప్డేట్స్ ని మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుందంట, విచ్ ఈస్ కూల్. ఈవెన్ దీంట్లో ఆడియో మనకి హైలెస్ కానీ లేదన్నట్లయితే డాల్బీ ఇలాంటి ఆడియో టెక్నాలజీ అయితే ఏం లేదు. కానీ దీంట్లో ఆడియో బూమ్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. 100 నుంచి 2000 కి మనకి కొంచెం బూమ్ అయి కొంచెం ఊఫర్ సౌండ్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మన ముందు తీసుకొస్తుంది. సౌండ్ అయితే లౌడ్ గానే ఉంది. కాకపోతే 200+ పెట్టినప్పుడు అంటే 200 వాల్యూమ్ పెట్టినప్పుడు మీకు అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. బట్ నన్ను అడిగితే కనుక 90 to 95 పెట్టుకోండి, దట్ విల్ బి గుడ్. ఇక ఇవి కాకుండా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు మనకి ఇందులో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా మనకి తీసుకొని రావడం జరిగింది. అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి అట్ ఏ టైం మీరు 2 మీ 4G సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాదు, మీకు వచ్చేటప్పటికి 3.5 ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వైర్ ద్వారా మీరు హైరెస్ ఆడియో కూడా అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్. ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్ 11-12 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లేదా అంతకన్నా తక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే గనక ఫుల్ ప్లెడ్జ్డ్ గా అంటే డిస్ప్లే పరంగా కాంప్రమైజ్ కాకుండా ఆడియో పరంగా కాంప్రమైజ్ కాకుండా లైట్ ఇన్ వెయిట్ అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. సో అన్ని చూసారు అన్నట్లయితే పవర్ ప్యాక్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. కెమెరా దగ్గర నేను కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. సో దీంట్లో ఇంకొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ అంటే ఈ 2 మెగాపిక్సెల్ కు బదులుగా అల్ట్రా వైడ్ యాంగిల్ తెచ్చున్నా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూను కూడా నేను త్వరలోనే మీ ముందు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోని అయితే లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్